अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 18 ప్రారంభించుకున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము. ఈరోజు వ్యాకరణ అంశాలు చెప్పుకోవాలి. ఆ వ్యాకరణ అంశాలు ఏంటో రాసుకోండి. వ్యాకరణం హెడింగ్ పెట్టుకోండి, నీట్గా చూసి తప్పులు లేకుండా. వ్యాకరణం ఏంటి, ఆ వ్యాకరణలు చెప్పుకోబోయే అంశాలు ఏంటి అంటే బ్రాకెట్ రాసుకుని. సంఖ్య సంఖ్య సంఖ్యలు 11 నుంచి 100 వరకు. సంఖ్యలు 11 నుంచి 100 వరకు. 11 నుంచి 100 వరకు ఎలా చెప్పాలి? సంఖ్యలు 11 నుంచి 100 వరకు, కామ నీ ధాతు. ఏ ధాతు? నీ ధాతు. కామ ఆశీర్లింగ్ ఆశీర్లింగ్ లింగు. ఆశీర్లింగ్ లకారము, లిరుంగు లకారం. ఈ రెండు లకారాలు. ఈ లకారం ఉపయోగించుకుంటే వాక్య నిర్మాణం ఉంటుందన్నమాట. ఆశీర్లింగు లిరుంగు. కామ విసర్గ సంధి. ఇప్పుడు విసర్గ సంధి చెప్పుకుంటామండి. విసర్గ సంధి గురించి చెప్పుకుంటాం. విసర్గ సంధి అంటే ఈరోజు చెప్పుకునే సంధులు కూడా విసర్గ సంధికి సంబంధించినవి అన్నమాట. అలాగే 11 నుంచి 100 వరకు సంఖ్య ఎలా రాయాలి? నీ ధాతుకు 10 లకాల రూపం ఎలా ఉంటుంది? ఓకేనా? లింగ లకారం యొక్క రూపం ఎలా ఉంటుంది? లిరుంగు లకారం యొక్క రూపం ఎలా ఉంటుంది? వాటన్నిటిని ఆధారం చేసుకుని యొక్క వాక్యాలు ఉంటాయి. ప్లస్ దానికి సంబంధించిన నియమాలు కూడా ఉంటాయి అన్నమాట. అవింటూ మనం క్రమంగా రాసుకోండి. ఇవి మనకు విసర్గ సంధి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇవి మనం చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు అన్నమాట. అందులో ఒకటో బిడ్డ రాసుకోండి. నీ ధాతువును, నీ ధాతువునకు 10 లకారాలను, నీ ధాతువునకు 10 లకారాలు, నీ ధాతువునకు 10 లకారాలను రాయండి మరియు స్మరించండి. నీ ధాతు యొక్క 10 లకారాలను రాయండి మరియు స్మరించండి. నీ ధాతు యొక్క 10 లకారాలను రాయండి మరియు స్మరించండి. చూడు ధాతు సంఖ్య 27. చూడు ధాతు సంఖ్య 27. చూడు ధాతు సంఖ్య 27. నెక్స్ట్ నియమం రాసుకోండి. 136 నియమం. గత అభ్యాసంలో 135 వరకు చూసాము. నియమం 136. నియమం 136. నియమ 136. అందులో కా రాసుకోండి. కకారం బిందు రూపంలో చెప్పబడ్డాయి. 136 నియమంలో రాసుకోండి. వింశతి దీంట్లో ఎలా ఉందో రాసుకోండి. బ్రాకెట్లు 20. వింశతి
బ్రాకెట్లు 20 సంఖ్య రాసుకోండి. వింశతి తరువాత 20 తరువాత అన్ని సంఖ్యావాచి శబ్దాలు 20 తరువాత అన్ని సంఖ్యావాచక శబ్దాలు 20 తరువాత అన్ని సంఖ్యావాచక శబ్దాలు కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. ఇప్పుడు 20 తర్వాత అన్ని సంఖ్యలు అన్ని ఏ వచనంలో ఉంటాయని ఏకవచనంలో ఉంటాయి. అన్ని సంఖ్యావాచక శబ్దాలు కేవలం ఏకవచనంలోనే ఉంటాయి. అందుకే దీనికి ఒక వాక్యం చెప్పబడింది, రాసుకోండి చిన్న డాష్ ఇచ్చి. వింశత్యాధ్యాహ అంటే వింశతి నుంచి మొదలుకొని 20 సంఖ్య నుంచి మొదలుకొని అని అర్థం. వింశతి ప్లస్ ఆధ్యాహ ఏనాది సంధి చేస్తే వింశత్యాధ్యాహ. సదైకత్వే సదా ప్లస్ ఏకత్వే ఇక్కడ సంధి చేస్తే వృద్ధి సంధి చేసాం, సదైకత్వే అయిపోయింది. అంటే సదా ఎల్లప్పుడు. వింశత్యాధ్యాయ వింశత్యాధ్యాహ వింశత్యాధ్యాహ సదైకత్వే అంటే సదా ఏకత్వంలో ఉంటాయి. సదైకత్వే సర్వాహ సర్వాహ సంఖ్యేయ సంఖ్యయోః సంఖ్యేయ సంఖ్యయోః సంఖ్యేయ. సో సంఖ్యేయ సంఖ్య ఈ రెండు వేరండి. సంఖ్యేయ సంఖ్యయోః ఇది ఒక కొటేషన్ నోట్ చేసుకునేది. వింశతి నుంచి మొదలుకొని ఎల్లప్పుడూ ఏకత్వంలోనే అన్ని సంఖ్యేయ సంఖ్యావాచక శబ్దాలు ఉంటాయంట. సంఖ్యేయ అది సంఖ్యల మధ్య నుంచి తేడా ఏమిటి? సంఖ్యేయ అంటే క్రమవాచకాన్ని బోధించేటువంటి సంఖ్యలు. అంటే 1వది 2వది 3వది 4వది అంటే 1వ క్రమంలోది 2వ క్రమంలోది 5వ పుస్తకం 6వ పుస్తకం అలాగ అంటాం కదా. అలాగా క్రమ సంఖ్యను చెప్పేటువంటి వాటిని సంఖ్యేయ అంటాం. సామాన్యంగా సంఖ్యలు చెప్పామనుకోండి అవి సంఖ్యలు అంటామట. అది ఆ రెండింటి మధ్య తేడా. అందుకే ఇక్కడ సంఖ్యేయ సంఖ్యయోః అని చెప్పి ఒక వాక్యం చెప్పుకున్నామట. ఓకే, ఇది కొటేషన్ పెట్టుకోండి. వింశతి నుంచి మొదలుకొని ఎల్లప్పుడూ అన్ని సంఖ్యావాచక శబ్దాలు ఏకవచనంలోనే ఉంటాయి. ఓకేనా? అన్ని అన్నప్పుడు దాంట్లో సంఖ్యేయ వచ్చాయి, సంఖ్యలు వచ్చాయి. అంటే క్రమవాన్ని చెప్పే సంఖ్యలు వచ్చాయి, సహజంగా సామాన్య చెప్పే సంఖ్యలు కూడా అన్ని తీసుకోవచ్చు. అది ఇక్కడ ఈ 1వ బిందు యొక్క తాత్పర్యం. 2వ బిందు రాసుకొని ఖ ఖ ఒత్తు ఖ. ఇప్పుడు అది మన ఏకాదశన్ అంటే 11 నుంచి 18 వరకు రాసుకోండి. ఏకాదశన్ నుంచి అష్టాదశన్ వరకు. ఏకాదశన్ నుంచి అష్టాదశన్ వరకు అంటే 11 నుంచి 18 వరకు సంఖ్యలు ఏవైతున్నాయి క్రమంగా వస్తున్నామాట. 11 నుంచి 18 వరకు. ఎందుకంటే మనకు 1 నుంచి 10 వరకు మనకు క్రమవాచన ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ అని చెప్పి మనం అక్కడ చెప్పుకున్నామాట. ఇక్కడ 11 చెప్పుకుంటున్నాడు ఈ అభ్యాసంలో. ఏకాదశం నుంచి అష్టాదశం వరకు అంటే 11 నుంచి 18 వరకు అంటే 11 నుంచి 18 వరకు సంఖ్యలు. 11 నుంచి 18 వరకు 11 నుంచి 18 వరకు ఉన్నటువంటి రూపాలు. 11 నుంచి 18 వరకు ఉన్నటువంటి సంఖ్యావాచక రూపాలండి. 11 నుంచి ఏకాదశం నుంచి అష్టాదశం వరకు అంటే 11 నుంచి 18 వరకు ఉన్నటువంటి సంఖ్యావాచక రూపాలు. దశన్ శబ్దానికి సమానంగా బహువచనంలోనే వస్తాయి. సంఖ్యన్ శబ్దానికి సమానంగా ఏం చెప్పాను?
దశన్ శబ్దానికి సమానంగా బహువచనంలోనే వస్తాయి. బహువచనంలోనే వస్తాయి. బహువచనంలోనే వస్తాయి. ఓకే. 11 నుంచి 18 వరకు సంఖ్యావాచి రూపాలు దశన్ శబ్దానికి సమానంగా బహువచనంలోనే వస్తాయి. ఓకే, ఇది రెండో బిందు. అర్థమైంది కదా? 11 నుంచి 18 వరకు అన్ని సంఖ్యావాచి శబ్దాలనే దశన్ శబ్దానికి రూపాయలనే వస్తాం. దశ, దశ, దశభిః, దశభిః, దశభ్యః, దశభ్యః, దశానాం, దశసు. ఇది దశన్ శబ్దం యొక్క రూపం. అలాగే 11 నుంచి 18 వరకు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బహువచనంలోనే వస్తాయన్నమాట. ఓకే, అది గమనించండి. తర్వాత మీకు ప్రయోగాల్లో ఉంటాయి. నెక్స్ట్ గా రాసుకోండి. గా ఇప్పుడు మనకు 18 అయిపోయింది కదా. ఇప్పుడు తర్వాత 18 19 కదా. ఏకోన వింశతి అంటే ఏక ఊన అంటే ఒకటి తక్కువ 20 అంటాం కదా. అలాగా ఏకోన వింశతి అంటే 19. ఏక ఊన వింశతి 20కి ఒకటి తక్కువ, ఊనం తక్కువ. ఏక ఊన ఒకటి తక్కువ, వింశతి అంటే 19. అంటే 19 నుంచి 99 వరకు. ఇంకా అక్కడ 11 నుంచి 18 వరకు చెప్పుకునే దాని తర్వాత సంఖ్య ఏంటి? 18. 19 నుంచి 18 వరకు చెప్పుకున్నాం. 19 నుంచి 99 సంఖ్య వరకు అవి చెప్పుకున్నాం. అవి ఇలా ఉంటాయని. 19 నుంచి రాస్తున్నారు ఏకోన వింశతి నుంచి నవనవతి అంటే 99 వరకు. ఏకోన వింశతి నుంచి నవనవతి అంటే 99. బ్రాకెట్లో ఏకోన వింశతి అంటే 19 సంఖ్య వేసుకోండి. తెలుగు సంఖ్య వేసుకోండి. ఏకోన వింశతి అంటే 19 బ్రాకెట్లో. నవనవతి అంటే 99 బ్రాకెట్లో. ఏకోన వింశతి నుంచి నవనవతి అంటే 99 వరకు అన్ని సంఖ్యావాచక శబ్దాలు స్త్రీలింగం ఏకవచనంలోనే వస్తాయి. 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 ఏకోన వింశతి అంటే 19 నుంచి నవనవతి 99 వరకు. నవనవతి అంటే 99 వరకు అన్ని శబ్దాల యొక్క రూపాలు స్త్రీలింగ ఏకవచనం. అన్ని సంఖ్యావాచక శబ్ద రూపాలు స్త్రీలింగ ఏకవచనంలోనే వస్తాయి. స్త్రీలింగం ఏకవచనంలోనే వస్తాయి. స్త్రీలింగం ఏకవచనంలోనే వస్తాయి. స్త్రీలింగం ఏకవచనంలోనే వస్తాయి. దాంట్లో రాసుకోండి. ఇకారాంత్ వింశతి, వింశతి, షష్టి, అశీతి, నవతి అన్నిట్లో ఇకారాంతం ఉంది కదా. తిహి వింశతిలో తి ఇకారం ఉంది. ఇకారం అంత్యంలో ఇకారాంతం అన్యం. షష్టిలో ఈ ఉంది అంత్యంలో ఇకారాంతం. సప్తతి, నవతి ఇలాంటి శబ్దాలు అన్నమాట. ఇలాంటి సంఖ్యావాచక శబ్దాలు. ఇకారాంత వింశతి, ఇకారాంత
ఇకారాంత వింశతి షష్ఠి ఇత్యాది రూపాలు, ఇత్యాది సంఖ్యావాచక రూపాలు, ఇకారాంత వింశతి షష్ఠి ఇత్యాది సంఖ్యావాచక రూపాలు, ఇకారాంత వింశతి షష్ఠి ఇత్యాది సంఖ్యావాచక రూపాలు, ఇకారాంత వింశతి షష్ఠి ఇత్యాది సంఖ్యావాచక రూపాలు మతి శబ్దానికి సమానంగా మరియు తకారాంత సంఖ్యావాచక శబ్ద తకారాంత త్రింశత్ చత్వారింశత్ ఇవి త్రింశత్లో అంతే తా ఉంది, తా హలంతం. చత్వారింశత్ తా ఉంది, పంచాశత్ తా ఉంది. అలాంటి తకారం శబ్దాలు. ఓకేనా? ఏం చెప్పుకున్నాం? ఇకారాంత వింశతి షష్ఠి ఇత్యాది సంఖ్యావాచక రూపాలు మతి శబ్దానికి సమానంగా మరియు తకారాంత త్రింశత్ చత్వారింశత్ ఇత్యాది సంఖ్యావాచక రూపాలు సరిత్ శబ్దానికి సమానంగా వస్తాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? మతి శబ్దానికి సమానంగా మరియు తకారాంత త్రింశత్ చత్వారింశత్ ఇత్యాది సంఖ్యావాచక రూపాలు సరిత్ శబ్దానికి సమానంగా వస్తాయి. అస్తాడికి ఒక బిందు అయిపోయింది, గకారం బిందు అయిపోయింది. ఓకేనా? తెలిసిందా మనకు? ఏ సంఖ్యావాచ శబ్దాలు అయితే వింశతి షష్ఠి సప్తతి అలా ఏ సంఖ్యావాచ శబ్దాలకు అంతిమ ఇకారం ఉంటే మతి శబ్దానికి సమానంగా ఆ రూపాలు మొత్తం వస్తాయి. మతి శబ్ద రూపం మనం తెలిసి ఉండాలి. అలాగే ఏ సంఖ్యావాచ శబ్దాలకైతే అంతిమంలో తకారం ఉంటే అంతిమంలో త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ అలాంటివి అలా ఉంటే అక్కడ మాత్రము సరిత్ శబ్దానికి సమానంగా వస్తాయి అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఘ, 4వ బిందు ఘ. చూడండి, మీద అన్ని గమనించవచ్చండి. ఇప్పుడు ఎలా చెప్పిన అలాగే నియమం, అదే నియమం ప్రకారంగా ఉంటాయన్నమాట అన్ని చోట్ల గమనించినట్లయితే. నెక్స్ట్ ఘ, సంఖ్యేయ. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా, సంఖ్యకి తేడా ఏమిటి అది ఇక్కడ చెప్పుకుంటాం. సంఖ్యేయ
బ్రాకెట్లో క్రమవాచక విశేషణం. క్రమవాచక విశేషణం. సంఖ్యేయ అంటే క్రమవాచక విశేషణం. క్రమవాచక విశేషణం. క్రమవాచక విశేషణం బ్రాకెట్ లో చేసుకునేది. సంఖ్యేయ రూపాలను తయారు చేయడానికి సంఖ్యేయ అంటే క్రమవాచక విశేషణ శబ్దాలను తయారు చేయడానికి, క్రమవాచక సంఖ్యావాచక శబ్దాలను తయారు చేయడానికి క్రమవాచక సంఖ్యావాచక విశేషణ అని కూడా పెట్టాలమ్మా. न श्रूयते महोदय. హరి ఓం. వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు చూడండి. సంఖ్యేయ అంటే క్రమవాచక విశేష శబ్దాలను తయారు చేయడానికి నియమాలు ఈ విధంగా ఉంటాయి. నియమాలు ఈ విధంగా ఉంటాయి. నియమాలు ఈ విధంగా ఉంటాయి. క్రమవాచక విశేషణ శబ్దాలను తయారు చేయడానికి నియమాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పే విధంగా ఉంటాయి. ఏమిటంటే రాసుకోండి. ఇప్పుడు మనం చూడు, సంఖ్య అంటే మనం చెప్పుకున్నాము క్రమాన్ని తెలిపి క్రమవాచక విశేషణం అనమాట. అంటే క్రమాన్ని తెలిపేటువంటి సంఖ్యలు ఇవి. 1వది, 2వది, 3వ పుస్తకం, 4వ పుస్తకం, 1వ వ్యక్తి, 5వ వ్యక్తి, 6వ వ్యక్తి అంటుంటే కదా. క్రమంలో ఉన్న వారిని బోధించేటప్పుడు ఎలా మనం ఆ సంఖ్యను వాడుకోవాలి, ఎలా వాటిని రాయాలి, ఏ విధంగా పలకాలి, ఆ విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. రాసుకోండి. 1వ దాంట్లో పూర్ణ ప్రత్యయాంతాలని తీసుకోండి. ఇప్పుడు 1 నుంచి 10 వరకు, 1 నుంచి 10 వరకు సంఖ్యేయ శబ్దాలు, 1 నుంచి 10 వరకు సంఖ్యేయ శబ్దాలు డాష్ పెట్టి రాసుకోండి. 1 నుంచి 10 వరకు సంఖ్యేయ అంటున్నాను, సంఖ్యేయ శబ్దాలు డాష్ పెట్టి రాసుకోండి. ప్రథమః, ద్వితీయః, తృతీయః, చతుర్థః,
పంచమః ఇత్యాది. మనం వెనక వైపు చెప్పుకున్నా అక్కడ గమనించండి. ఓకే, 10 వరకు మనం శబ్దకోశం చెప్పుకున్నామాట. ఇత్యాది 1 నుంచి క్రమవాచక సంఖ్యేయ శబ్దాలు ఎలా ఉంటాయి? 1 నుంచి 10 వరకు సంఖ్యేయ శబ్దాలు ప్రథమః, ద్వితీయః, తృతీయః, చతుర్థః, పంచమః, షష్ఠః, సప్తమః, అష్టమః, నవమః, దశమః. అంటే 1వది, 2వది, 3వది, 4వది, 5వది ఇలాగనే మనం గుర్తిస్తాం, ఇలాగే చెప్తాం అనమాట, అలాగే వ్యవహరిస్తాం అని. ఓకేనా? అందుకే పంచమ ఇత్యాది. మీరు మొత్తం రాసుకుని ఇబ్బంది లేదు. నెక్స్ట్ కామ పెట్టి రాయండి. ఇది 1వ పాయింట్. దీంట్లో 1వ పాయింట్ కింద 2వ పాయింట్ రాసుకుని 1 నుంచి 10 వరకు ఎలా ఉండే సంఖ్యలు తెలుసుకున్నాం. ఇప్పుడు 11 నుంచి ఎలా ఉంటే చూడండి. 11 నుంచి 18 వరకు సంఖ్యేయ శబ్దాలు, 11 నుంచి 18 వరకు సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో 1 నుంచి 18 వరకు సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో అకారం వస్తుంది. 1 నుంచి 18 వరకు అంటే 1 నుంచి 18 క్షమితం 11 నుంచి 18 వరకు సంఖ్య రాసేటానికి అంతిమంలో ఉన్నట్టుగా అంతిమంలో అకారం వస్తుందట. 11 నుంచి 18 వరకు సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో ఆ వస్తుంది. ఎలాగంటే రాసుకోండి, డాష్ పెట్టి రాసుకోండి. ఆ వస్తుంది ఎలాగంటే ఎగ్జాంపుల్ గా రాసుకోండి. ఎగ్జాంపుల్ పెట్టి రాసుకోండి. అంటే ఉదాహరణ ఏకాదశ చూడు, ఏకాదశ షాలు ఆ ఉందా చూడు. 11 నుంచి 18 సంఖ్యలకు మాత్రం ఇలా ఉంటుందన్నమాట. అంటే 11వది అని అర్థం. ఏకాదశ అది కూడా రాసుకుంటారు అక్కడ. 11వ అంటే 11వది, 11 కాదు 11వది అంటే వరుస క్రమంలో 11వది అన్నమాట. క్రమవాచక విశేషణంగా ఇది ఏంటి? క్రమవాచక విశేషణ శబ్దం అనమాట, సంఖ్యావాచక శబ్దం. క్రమవాచక విశేషణ సంఖ్యావాచక శబ్దం అనమాట. ఏంటి? ఏకాదశ అకారం వస్తుంది. అకారం వస్తుంది. మహోదయ, తేడా ఏమిటి? పంచమః, తృతీయః, చతుర్థః అక్కడ అకారం అలాగే ఉంది కదా, ఇక్కడ అలాగే ఉంది. ఏంటి తేడా రెండింటికి? ప్రత్యేక తేడా వస్తుంది అన్నమాట. రూపాలు కదా మనం చెప్తున్నది, రూపాల గురించి కదా చెప్తున్నాం, ప్రత్యయం అని చెప్పలేదుగా. ప్రత్యయం చెప్పకపోయినప్పటికీ రూపాలు ప్రథమ, ద్వితీయ అన్నప్పుడు ఆ 10 సంఖ్యలు ఒక రకంగా ఉంటాయి అన్నమాట. రూపాలు ఒక రకంగా నడుస్తాయి. ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. రూపాలు తేడా వస్తున్నాయి. అంటే రకం తేడా ఎక్కడుందో అంటున్నాను. ఉచ్చారణలో తేడా ఉందా? మీరు చెప్పేది ప్రత్యయమా? ప్రత్యయం అయితే ప్రత్యయం ఫలానా అని చెప్పండి. రూపం గురించి మీరు మాట్లాడారు కాబట్టి అన్ని ఒకటే రూపం, మాకు ఎలా తెలుస్తుంది? 2 వర్గాలు ఎందుకు? ఇప్పుడు మనకు 10 వరకు సంఖ్యలు చెప్పుకున్నామా? ప్రథమ, ద్వితీయ, ఓకేనా, తృతీయ, చతుర్థ, పంచమ. ఇక్కడ అన్నిట్లో పూర్ణ ప్రత్యాంతాలు ఉన్నాయి. ఏమున్నాయి? పూర్ణ ప్రత్యాంతాలు అన్నమాట. అవి ఒక వ్యాకరణంలో ఒక ప్రకరణం ఉన్నమాట. ప్రత్యయం అని చెప్పుంటే మాకు అర్థమై ఉండేది. రూపం గురించి చెప్పారు. ప్రత్యయం అక్కడ ఉందని మీరు ఇప్పుడు అడిగితే చెప్తున్నారు. ప్రకారం రాసుకునే విధానం తెలిసినప్పుడు ఆటోమేటిక్ తెలుస్తుంది. కొన్ని మనకు అంత లోతుకు వెళ్ళడం లేదు, మనం ఆ సందర్భం బట్టి అవి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనం ఒక ఐడెంటిఫై చేయడానికి, రాసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి మనకు సరళంగా ఉంటుందండి పద్ధతి ఇది. అస్తు. ద్వాదశ 12వ, త్రయోదశ ఈ రకంగా ఉంటాయి. ఇత్యాది ఎక్కడ ఇలా 18 వరకు, అష్టాదశ వరకు. త్రయోదశ డాష్ డాష్ పెట్టి అష్టాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ. ఓకేనా? అన్నిట్లో ఒకే రకంగా ఉన్నాయి. ఇవన్నీ అంతిమంలో అకారం ఉందన్నమాట. ఇలా ఉంటే ఇవి సంఖ్యేయ వాచక శబ్దం. అంటే ఇది 11వది, 12, 13, 18 ఇలాగ క్రమవాచక విశేషం ఇలాగా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు వరకు 1 నుంచి 10, 11 నుంచి 18 వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇది 2వ బిందువు కింద చెప్పుకున్నాం. 3వ బిందు రాసుకోండి. 18, 19 సంఖ్య అవి చూడండి. 19 నుంచి థర్డ్ పాయింట్, 3వ పాయింట్. 19 నుంచి వచ్చే
సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో 19 నుంచి వచ్చే సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో 19 నుంచి వచ్చే సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో అకారం వస్తుంది. క్షమితం, అంత తమ వస్తుంది. తమ వస్తుంది. 19 నుంచి వచ్చేటువంటి అంటే తర్వాత 19, 20, 21, 22 అంటే తమ శబ్దం యాడ్ చేసుకుంటామట. 19 నుంచి వచ్చే 19 నుంచి వచ్చే అన్ని కూడా యాడ్ చేసుకున్నాం. అన్ని సంఖ్యేయ శబ్దాలకు అంతిమంలో తమ వస్తుంది. తమ వస్తుంది. అట్లా కొంచెం అల్లం ముక్కుంటే తీసుకురా. తమ వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. వింశతి తమః. తమః అని తమ ప్రత్యయం వచ్చింది ఇక్కడ. వింశతి తమః, ఏకవింశతి తమః, ద్వావింశతి తమః అలా చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ మన వరుస క్రమంలో సంఖ్యను చెప్పాలి ఖచ్చితంగా. వింశతి తమః, ఏకవింశతి తమః, ద్వావింశతి తమః, త్రయోవింశతి తమః, చతుర్వింశతి తమః అలా అన్నింటి తమ పెట్టుకుంటూ వస్తామట. మహోదయ నవదశ తమః అనాలి కదా మొట్టమొదటిది. 19కి ఎలా మహోదయ? 19 ఏకోన వింశతి తమః అవుతుంది. ఏకోన వింశతి తమః. నవదశమ అన్నాం అనుకోండి, ఎలా వస్తుందండి? నవదశమ అన్నట్టే నవదశ తమః. నవదశ తమః. అస్తు. ఈ రకంగా తమ యాడ్ చేసుకుంటాం మనం. వింశతి తమః, ఏకవింశతి తమః ఇత్యాది పెట్టుకోండి. అలా క్రమది ఇవన్నీ చూడు వరుసలో 20వది, 21వది, 22వది అలా క్రమవాచక శబ్దాన్ని బోధించప్పుడు ఇలా ఉపయోగించాలి. ఇలా సంఖ్యను గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ ఎలా వచ్చినా సంఖ్య శ్లోకాల్లో మంత్రాల్లో ఎక్కడ చూసినా ఇదే విధంగా క్రమవాచక విశేషణాన్ని గుర్తుంచుకోవాలి. అస్తు. ఇది 3వ బిందు కింద చెప్పుకున్నాం. దాదాపుగా 19 తర్వాత వచ్చే సంఖ్య శబ్దాలకు అంతిమంలో ఇది వస్తుందని చెప్పుకున్నాం. తర్వాత ఇంకా చెప్తున్నాం 4వ బిందు సంఖ్య శబ్దకే ఈ సంఖ్య అంటే ఇత్యాది తర్వాత సార్ తమ వస్తుందా? తమ వస్తుందండి. ఓకేనా? మిగిలిన వాటికి తమ పెట్టుకుంటామట. ఇప్పుడు 4వ బిందు చూడండి. 4వ బిందు సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు, సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు మనం చెప్పుకునేదా 1 నుంచి ఇప్పుడు దాదాపు 99 వరకు చెప్పుకున్నామట. ఓకేనా? సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు 3 లింగాల్లో వస్తాయి. 3 లింగాల్లో వస్తాయి. సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు 3 లింగాల్లో వస్తాయి. సందర్భాన్ని బట్టి మనకు విశేష్యాన్ని బట్టి విశేషణంలో కూడా లింగాలు మార్చుకోవచ్చు. అందుకే ఈ సంఖ్యేయ శబ్దాలకు మాత్రమే. సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు, సంఖ్యేయ శబ్దాల యొక్క రూపాలు 3 లింగాల్లో వస్తాయి. మళ్ళీ 3 లింగాల్లో వస్తాయి. పుల్లింగంలో వచ్చిన రూపం ఎలా ఉంటుందంటే అది చెప్తున్నాడు. 3 లింగాల్లో వస్తాయి. పుల్లింగంలో అయితే రామశబ్దానికి సమానంగా చూసుకోవాలి. పుల్లింగంలో అయితే రామశబ్దానికి సమానంగా వస్తుంది. ఇది సంఖ్యేయ శబ్దానికి రూపం అండి. పుల్లింగంలో అయితే రామశబ్దానికి సమానంగా, పుల్లింగంలో అయితే రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే రమాశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే రమాశబ్దానికి సమానంగా, లేదా నదీ శబ్దానికి సమానం. నది స్త్రీలింగ శబ్దం. నదీ శబ్దానికి సమానంగా, నదీ శబ్దానికి సమానంగా, నదీ శబ్దానికి సమానంగా. అదేవిధంగా నపుంసకలింగంలో అయితే
అదేవిధంగా నపుంసక లింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపాలు వస్తాయి. అదేవిధంగా నపుంసక లింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా వస్తాయి. ఓకే, ఈ సంఖ్యలు మనకి గురుగారు, అనుకో పరిశిష్టలు ఇవ్వబడ్డాయి, అవి కూడా ఒకసారి రాసుకోండి. మనకు సంఖ్యలు ఎలా రాసుకుంటాము, సంఖ్యేయ శబ్దాన్ని ఎలా రాసుకుంటాం, ఇక్కడ మనం అన్ని చూసాం అనమాట 100 వరకు. ఓకేనా, ఇవి మనకు సంఖ్యేయ శబ్దాలకు మాత్రం 3 లింగాలు రూపాలు ఉంటాయి. అవి పుల్లింగంలో రామ శబ్దానికి సమానం చూసుకోవాలి, స్త్రీలింగంలో రమ లేదా నది శబ్దానికి సమానంగా చూసుకోవాలి. నపుంసక లింగంలో అయితే గృహ శబ్దానికి సమానంగా రూపాలు వస్తాయి అన్నమాట. అది సందర్భాన్ని బట్టి మీకు తెలుస్తుంది అన్నమాట. మహోదయ, ఇది అన్ని సంఖ్యలకునా? అన్ని సంఖ్యలకునా? అన్ని సంఖ్యలకండి, అన్ని. ఇప్పుడు పంచబాలికాహ పంచబాలకాహ రెండు సమానం అంటారు, అది కరెక్ట్ కదా? పంచబాలికాహ అలాగనే పంచబాలకాహ రెండిట్లోనూ పంచ వస్తుంది. చతుర్థి వరకు లింగ రూపం ఉంటుంది. ఏకహ ఏక ఏకం పంచ నుంచి ఉండదు అన్నారు. మరి అది కరెక్ట్ కదా? కరెక్టే కదా. మరి ఇక్కడ ఉంటుంది అంటున్నారు, అన్ని సంఖ్యలకు లింగ రూపాలు 3 ఉంటుంది అంటున్నారు, అక్కడ ఉండదు అంటున్నారు. ఏది కరెక్ట్? అవి ఏంటి? అవి సంఖ్యలు, ఇవి సంఖ్యలు. ఓకేనా, సంఖ్యలా? అదే తేడా చెప్పాను. ఓకేనా, దానికి దీనికి తేడా సంఖ్య శబ్దాన్ని మాట చెప్తున్నాను. అందుకే వాటికి డిఫరెంట్ గా చెప్పుకున్నా, ఇక్కడ వీటికి డిఫరెంట్ చెప్పుకున్నాను. అలాగే మహోదయ. అస్తు మహోదయ. మహోదయ, ఓ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి మహోదయ. ఏంటండి? ద్విసహస్ర త్రయోవింశతి తమ అని ఉంది అనుకోండి, దానికి 3 లింగాలు ఎలా వస్తుందో ఒకసారి చెప్పరు. చూద్దాం, మనకు ప్రయోగాలు ఉన్నాయండి, ఉదాహరణ అక్కడ చూద్దామండి. ఓకేనా, వీటికి సంబంధించిన ఉపయోగించి వాక్యాలు ఉంటే అక్కడ చూద్దాం. రాసుకోండి నియమం అంటే, ఎందుకంటే వీటి నుంచే మనకు ప్రయోగాలు ఉన్నాయన్నమాట, అక్కడ మనం ప్రయోగించాలి. నియమ 137 రాసుకోండి. నియమ 137. హసిచ హసిచ సంధి సూత్రం, విసర్గ సంధిది. హసిచ సూత్రం రాసుకోండి. హస్ అంటే హస్ ప్రత్యాహారం అండి. హస్ ప్రత్యాహారం అష్టాధ్యాయంలో మనకు మహేశ్వర సూత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హయవరత్ లో ఉండే హా నుంచి మొదలుకొని హయవరత్, లన్, యామంగనం, జభై, గఢధష్ ఏంటి గఢధష్ లో ఉండేటువంటి షకారం వరకు. ఓకేనా, గఢదశలోని షకారం వరకు అక్షరాలు తీసుకుంటామట. అందుకే అవేంటో చూడండి. హ్రస్వ అకారము తరువాత రుకారానికి బ్రాకెట్ లో ఇక్కడ మనకు కొన్ని చోట్ల అదుకా రేపంగా మారిపోతుంది. రేపము లేదా విసర్గం బ్రాకెట్ ఎలా ఉందో అలా పెట్టుకో. రా హలంతము, యా అంటే లేదా విసర్గం, ఇవి కూడా వస్తాయన్నమాట. ఉన్నప్పుడు కూడా మనం అది ఎందుకు రూ నుంచి రాగా మారింది, రాని విసర్గంగా మారిందన్నమాట. అది ప్రక్రియ. ముందు శశజుసోరుహు ప్రకారంగా అంతిమ సక రూ వచ్చింది, ఆ రూ కనుమలు లోపల చేస్తే రా మిగిలింది, ఆ రకారంకి విసర్గం చేసుకున్నాం. ఖరవసానయోరు విసర్జనీయ ప్రకారంగా. ఓకే, మనకి అదంతా అవసరం ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ మీకు అవగాహన కొరకు చెప్పాను. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పు, హ్రస్వ అకారం తర్వాత రుకారానికి. ఓకేనా, అంటే మనం ఎక్కడైనా విసర్గం ఉన్నా దానికి రూ స్థితి తీసుకోవాలి, రేపు ఉన్న రుకార స్థితి తీసుకోవాలన్నమాట. రుకార స్థానంలో హ్రస్వ అకారము తర్వాత రుకారానికి బ్రాకెట్ ఎలా ఉన్న రాసుకున్నారు, రుకారానికి ఉకారం వస్తుంది. రుకారానికి ఉకారం వస్తుంది, కానీ రేఫ్ అన్నారు కదా, రుకారానికి ఉకారం వస్తుందండి. ఉకారం వస్తుంది రు స్థానంలో. అవి బ్రాకెట్లు చెప్పాను. రు అంటే బ్రాకెట్లు ఏం రాస్తున్నా, రే రా హలంతము లేదా విసర్గము, అవి బ్రాకెట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ రూనే విసర్గంగా మారిపోతుంది కాబట్టి. మన కొన్ని చోట్ల మనకి డైరెక్ట్ గా రుకారం ఉండదు అన్నమాట. విసర్గ రామహ అని చెప్పుకుంటాం, అది విసర్గం ఉంది. విసర్గం ఉంది కదా, మనకు ఉకారం ఎట్లా వచ్చింది అంటే విసర్గం ఎక్కడి నుంచి వచ్చింది, రూ నుంచి విసర్గం వచ్చింది కదా. ఆ రూ స్థితిని
మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఊ పెట్టుకుంటామట. అందుకే రామః అనేది రామోగా మారిపోతున్నామట. ఓకేనా? అదేంటో ఉదాహరణ తెలుస్తుంది. సో మోదీ హ్రస్వ రెండో వాక్యం ఒక్కసారి చెప్పరా? రెండో వాక్యం ఆ, ఒక్కసారి చెప్పరా? ఇప్పుడు రాసుకుని మళ్ళీ చెప్తున్నాడు. హ్రస్వ అకారము తర్వాత రుకారమునకు బ్రాకెట్లో రేపము యా విసర్గము బ్రాకెట్లో పెట్టుకుని రా యా విసర్గ బ్రాకెట్ క్లోజ్ చేసుకుని హ్రస్వ అకారం తర్వాత రుకారమునకు ఊకారం వస్తుంది. ఉకారం వస్తుంది. రు స్థానం ఊ వస్తున్నాడు. ఉకారం వస్తుంది. కానీ తరువాత హస్ ప్రత్యాహారం కానీ తర్వాత హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి అక్షరాలు ఉంటేనే హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి కానీ తరువాత హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి అక్షరాలు ఉంటేనే కానీ తరువాత హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి అక్షరాలు ఉంటేనే హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి అక్షరాలు ఉంటేనే అంటే ఏదో ఒక అక్షరం ఉండాలి. హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఏదో ఒక అక్షరం ఉంటేనే దాని ఇంకా స్పష్టంగా ఉంటే తర్వాత హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఏదో హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఏదో అక్షరం ఉంటేనే. ఓకేనా? దానికి హస్ ఈక్వల్ రాసుకోండి బ్రాకెట్లో. హస్ ప్రత్యాహ ఏ వర్ణాలు వస్తాయి అవి రాసుకోండి. హస్ ప్రత్యాహ ఏ వర్ణాలు వస్తాయి రాసుకోండి. హస్ ఈక్వల్ టు వర్గాల యొక్క తృతీయ అక్షరాలు కామ చతుర్థ అక్షరాలు కామ పంచమ అక్షరాలు అంటే వర్గాలకు 3వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ 5వ అక్షరం అట్లా ప్రతి వర్గంలో వర్గాల యొక్క తృతీయ అక్షరాలు కానీ చతుర్థ అక్షరాలు కానీ పంచమ అక్షరాలు కానీ లేదా హ కామ ఇయ కామ వ కామ ర కామ లా ఈ అక్షరాలలో నుంచి ఏదో ఒక అక్షరం ఉంటేనే ఈ హస్ ప్రత్యాహారం నుంచి ఏదో ఒక అక్షరం ఈ అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉంటేనే. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. హస్ ప్రత్యాహారం ఏమొస్తాయి? వర్గాల యొక్క తృతీయ అక్షరాలు అంటే తృతీయ అక్షరం మొత్తం గజడ దబ. వర్గాల యొక్క చతుర్థ అక్షరాలు ఘ ఝ ఢ భ. అలాగే పంచమాక్షరాలు యమంగణనం ఇవన్నీ వచ్చేస్తామట. అలాగే హ యా వ ర ల ఇవి ఇందులోంచి ఏదో ఒక అక్షరం కానీ ఏవో ఒకటి తర్వాత ఉండాలి. ఎక్కడ? విసర్గానికి తర్వాత ఉండాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఆ విసర్గం ఎక్కడి నుంచి వచ్చింది? రూ నుంచి వచ్చింది కాబట్టి ఆ ఉందని భావించి మనం అక్కడ డైరెక్ట్ ఊ పెట్టేసుకుంటాం. విసర్గ స్థానం పెట్టుకుంటాము, ఊ పెట్టేసుకుంటాం. ఊ పెట్టిన తర్వాత ఆ రెండింటి మధ్య మళ్ళీ ఆద్గుణ ప్రాప్తం అవుతుంది. ఆ ఊ కలిసి ఓగా మారిపోతుంది. అందుకే రాము అయిపోతుంది అన్నమాట. చూడండి ఉదాహరణ రాసుకోండి. అహ ప్లస్ అస్ ఇజ్ ఈక్వల్ టు ఓ అయిపోతుంది అన్నమాట. అహ ప్లస్ అస్ హస్ అంటే హస్ ప్రత్యాహారంలో నుంచి ఏదో ఒక అక్షరం తీసుకోవాలి. హస్ అంటే ఏమిటి? హస్ ప్రత్యాహారం. హస్ ప్రత్యాహారం చెప్పుకునే కదా 3, 4, 5 అక్షరాలు ఆ యా వా రా ల ఇవి. అందులో ఏదో ఒక అక్షరం పక్కన ఉండాలి. అందుకే అహ ఇజ్ ఈక్వల్ టు హస్. అప్పుడు ఏమవుతుంది? ఆ విసర్గము ఖచ్చితంగా ఓగా మారిపోతుంది. డైరెక్ట్ గా చెప్పేసుకున్నాం. అక్కడ లోపల కూడా
మనకు ఆ ఉరువు స్థానం ఊ వచ్చింది కదా, ఊ వచ్చిన వెంటనే ఆద్గుణ వచ్చేసి ఆ రెండింటి మధ్య గుణసంధి చేసేస్తున్నామట. అందుకే మనం చెప్పుకున్నమాట డైరెక్ట్ గా అసూత్రం ఆటోమేటిక్ ప్రవర్తిస్తున్నామట. అందుకే డైరెక్ట్ గా ఏమొచ్చింది ఇక్కడ ఓ వచ్చిందన్నమాట. ఓ ప్లస్ హస్. అక్కడ హస్ ప్రత్యాహారంలో వర్ణం ఏదైతే ఉందో అది ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, అని ఏం చేయం. అది పక్కన హస్ ప్రత్యాహారంలో నుంచి ఏదో ఒక అక్షరం పక్కన ఉంటే మనం ఆ ముందున్న ఉండే విసర్గం ఏమవుతుంది, ఓగా మారిపోతుంది. అంటే ముందు మెయిన్ ముఖ్య పని ఏంటి ఇక్కడ, ఆ విసర్గం రావడం ముందు రూ అయితే రూకు ఊ చేసుకున్నాము, ఆ ఊ వచ్చిన వెంటనే ఆద్గుణ ప్రకారం ఓగా మారిపోయింది. దాన్ని మనం డైరెక్ట్ గా ఏం చెప్పుకుంటున్నాం, విసర్గ స్థానంలో ఓ వచ్చేసింది చెప్పుకుంటున్నాం అది. ఓకేనా, గుర్తుపెట్టుకోవడానికి సామాన్య జనులకు. ఓకేనా, తెలిస్తే ప్రక్రియ ఇది ప్రక్రియ అన్నమాట, అర్థం చేసుకుంటే గిన. అస్తు. అహ ప్లస్ అస్ ఈజ్ ఈక్వల్ టు ఓ ప్లస్ అస్. హస్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇది ఒక సూత్రం లాగా అలా చెప్పబడింది అనమాట. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. ఆ శివ పోతుందండి. ఏంటండి, అహలో ఆ పోతుందండి. ఎక్కడికి పోతుందండి, ఎక్కడికి హా ఉంటుందండి. హస్ లో హయవతి ఇక్కడ చెప్పాం కదా, హా యా వా రా ల అంత కలుపుకొని తీసుకుంటాం. ఓకే. శివ ప్లస్ వంద్య. సో శివ విసర్గం ఉందంటే ఏంటి, విసర్గ రాయడానికి ముందు స్థితి ఏంటి, రేపం. రేపానికి ముందు స్థితి ఉదు. ఓకేనా, అది మనసులో పెట్టుకుని డైరెక్ట్గా పెట్టుకున్నా ఊ పెట్టుకుంటుంది ఆ స్థానంలో. ఎందుకు పక్కన వంద్య హస్. వంద్య అనే మొదటి అక్షరం ఏంటి, తర్వాత పదానికి మొదటి అక్షరం వకారం. ఆ వకారం హస్ ప్రత్యాహారంలో వస్తుంది. అంటే హస్ ప్రత్యాహారంలో వచ్చే వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలు ఇది ఒక వర్ణం అనమాట. కాబట్టి హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి విసర్గ స్థానంలో ఓ పెట్టేసుకుంటే డైరెక్ట్ గా ఓ పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఊ వచ్చింది ముందుగా ఈ సూత్రం ప్రకారంగా. అశిచ సూత్రం మాత్రము రుకారానికి ఊ చేస్తుందని, ఊ చేయడం దాని ముఖ్య ఉద్దేశం. ఊ వచ్చిన తర్వాత ఆద్గుణ వచ్చేసి ఓకారం చేస్తుంది, అది మెయిన్ ముఖ్య కార్యం అనమాట. ఓకేనా, దాన్ని మనం సింపుల్ గుర్తు పెట్టుకోవడానికి ఓ పెట్టేసి డైరెక్ట్ చెప్పేసుకుంటున్నాం. శివ ప్లస్ వంద్య ఇజ్ ఈక్వల్ టు శివో వంద్య. శివో వంద్య. ఈ సంధి ఎక్కువ వాడుతూ ఉంటాం, మనం ఎక్కువ ఉపయోగిస్తున్నాం, మీకు ఆటో తెలిసిపోతుంది. అందుకే ఈ హస్ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉన్నాయి, ఏ వర్ణాలు వస్తాయి అవి పక్కన ఉంటే ఖచ్చితంగా విసర్గం అనేది అక్కడ ఓకారం కనిపిస్తుంది మనకు. ఓకే, ఓకారం అంటే దాని ఊ వచ్చింది, ఊ స్థానం ఆద్గుణ వచ్చేసిందని అర్థం అక్కడ. శివో మహోదయ వంద్య. ఓ ప్లస్ హస రెండు కలిపితే ఏమవుతుంది మహోదయ? ఏంటండి, అహ ప్లస్ హసహ అస్ అన్నారు కదా, అది మళ్ళీ ఓగా మారింది కదా మహోదయ. ఇవి కలిపితే ఏమొస్తుంది, ఏ పదం వస్తుంది మహోదయ? ఊ వచ్చింది కదా, ఆహా అనే పదమే విసర్గ స్థానంలో ఓ వచ్చేసింది అన్నమాట. ఓ వచ్చిందంటే ఏంటి, అది తర్వాత పదంలో ఓ డైరెక్ట్ పెట్టేసాం. అక్షరం ఏ అక్షరం అవుతుందో, కా ఉంటే కో అయిపోతుంది, వా ఉంటే ఓ అయిపోతుంది, మా ఉంటే మో అయిపోతుంది, ఏ ఉంటే అది ఆ అక్షరం అయిపోతుంది, ఓకారంగా మారిపోతుంది, అంతేం లేదు. మీ అభిప్రాయం ఇంకా ఏదో మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం పూర్తిగా రాలేదు నాకు. కరెక్ట్ చెప్పారు మామయ్య. ఏమవుతుంది? అర్థం కాలేదు వాళ్ళు. హర్ష్ ఏంటండి, అహా ప్లస్ హర్ష అంటే హర్ష ప్రత్యాహారంలో వచ్చే అక్షరాలండి. అది మనకి తెలియడం కోసం ఇచ్చారు అక్కడ, అంతే. అదేం అది పదం లాగా అవ్వదు. పదం అవదా? ఓకే. అహా ప్లస్ అష్ వర్గాల్లో అక్షరాలు వస్తే మీకు ఆ ఓ అవుతుంది. అలాగా ఇంకేదైనా వస్తే ఓకారం అవుతుంది అని చెప్పడానికి అలా చెప్పారు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాద మహోదయ. అస్తు. సో శివో వంద్య అలా చెప్పుకున్న ఒక రెండో ఉదాహరణ రాసుకోండి. రామ ప్లస్ గచ్చతి. రామ ప్లస్ గచ్చతి. రామ ప్లస్ గచ్చతి. రామో గచ్చతి. రామో గచ్చతి. రామో గచ్చతి. నెక్స్ట్ బాలక ప్లస్ హసతి. బాలకో ప్లస్ హసతి. బాలక ప్లస్ హసతి. బాలకో హసతి. బాలకో హసతి. బాలకో హసతి. ఓకేనా, చూడండి ఒకటి ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం. మామూలుగా ఇప్పుడు బాలక ఉంది కదా, మామూలు శబ్దం అంటే బాలక
మూల శబ్దం ఏంటి? బాలకస్ శబ్దం అండి. ఓకేనా? మామూలుగా అయితే బాలకస్ శబ్దం అన్నమాట. ఓకేనా? పక్కన హాస్పత్యాలు ఉంది మనకి, ఇక్కడ బాలక అంటున్నాం కదా. బాలక ప్లస్ హసతి శబ్దం. హసతిలో ఉండే మొదటి అక్షరం ఆ, హాస్పత్యాల నుండి వర్ణం. కాబట్టి మనకి ఏమొస్తుంది ఇప్పుడు రాసుకుంటే, దానికి బాలక సకాస్థానే రు వస్తుందండి. రు ఏ ఇక్కడ ఇంకోసం నియమం పనిచేస్తుంది. సస జుసోరు అనే సూత్రం వస్తుందన్నమాట. బాలకస్ ఈ పదంలోనే సస జుసోరు అనే సూత్రం అనే సంధి సూత్రం చెప్పుకున్నాడు. ఆ సూత్రం రూ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే రూ చేసిందో అప్పుడు ఈ హసిచ సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. వచ్చేసి ఇక్కడ బాలక రూ ఉంది, పక్కన హస్ ప్రత్యాహారంలో వర్ణంలో హస్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉంది కాబట్టి వెంటనే ఈ రుకారానికి ఏం చేసింది? హస్ ప్రత్యాహారం అంటే విసర్గం అంటే రుకారానికి అంటే అకారం తర్వాత ఉండే రుకారానికి. బాలక్క కాలు ఆ ఉందా? బాలకాలు కకారంలో ఆ ఉంది. హ్రస్వ అకారం తర్వాత రుకారానికి రు ఉంది కాబట్టి వెంటనే ఏమవుతుంది? ఓ అవుతుంది. ఎప్పుడు వస్తుంది? పక్కన హస్ ప్రత్యాహారంలోంచి ఏదో ఒక వర్ణం ఉంటేనే. ఇక్కడ హసతి ఉంది కాబట్టి అందుకే ఏమైపోయింది? ఇక్కడ బాలక్కో అయిపోయింది. ఇక్కడ మనకు హ్రస్వ అకారం తర్వాత రు ఉందా చూసుకోవాలి. బాలక్కలో కాలు ఆ ఉంది. రామాలో మకారంలో ఆ ఉంది, మకారంలో అకారం ఉంది. హ్రస్వ అకారం తర్వాత హ్రస్వ అకారం ఉంది కాబట్టి రూకి ఓ చేసుకున్నాడు. అందుకే ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ బాలక్క ప్లస్ రు స్థానం ఊ వచ్చిందన్నమాట. ఏమొచ్చిందండి? ఊ. ఓకేనా? ఇప్పుడు ఊ రాగానే ఈ స్థితిలో ఆద్గుణ వస్తుందన్నమాట. అప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తుంది? బాలకో అలా చేస్తుందన్నమాట. బాలకో మీ స్లైడ్ కనిపిస్తున్నాడు. బాలకో కా ప్లస్ ఊ కలిసి ఆద్గుణ ఓ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇదంతా మీకు ప్రక్రియ ఎందుకని డైరెక్ట్ గా ఆ విసర్గ స్థానం ఓ పెట్టేసుకుని ఇలా స్థితి ఉంటే అయిపోయి ఖచ్చితంగా అదే ప్రక్రియ జరిగిందని చెప్పి అర్థం చేసుకుంటే అది సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పుకోవచ్చు అన్నమాట. సామాన్య పిల్లలు చిన్నపిల్లలు నేర్పించాలంటే అలా పెట్టుకున్నాం అనుకోండి, అలా అర్థం చేసుకుని తర్వాత ఒక స్థితి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాగా అర్థం చేసుకోవడం కొరకు ప్రక్రియ ఇలా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఒకటి రాసుకోండి. 138వ నియమం. 138వ నియమం. భో భగో అఘో అపూర్వస్య యో అసి. ఇక్కడ అసి ప్రత్యయ, అక్కడ హస్ ప్రత్యాహారం. అసి అంటే ఆ ఈ ఉండిలో ఉండే ఆకారం. భో భగో అఘో అపూర్వస్య యో అసి. యసాకారం అకార ప్రశ్లేషణం ఉందంటే అక్కడ ఆకారం అర్థం అసి. భో భగో అఘో అపూర్వస్య అకారం పూర్వంలో ఉంటే అని అర్థం. ఇక్కడ రాసుకోండి. యో అసి. ఇది సూత్రం మనకు అష్టాధ్యాయ సూత్రం. రాసుకోండి దీని యొక్క తాత్పర్యం ఏంటో. భోహు ఇలా శబ్దాలు ఇలాగా ఉంటాయని ఎందుకు విశేషంగా చెప్పబడ్డాయని సూత్రంలో. భోహు కామ భగోహు కామ, భోహు కామ భగోహు కామ, భోహు కామ భగోహు కామ, అఘోహు 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 మరియు అంటే ఈ శబ్దాల్లో ఉండేటువంటి సందర్భం తీసుకోవచ్చు అండి. భోహులో ఉండే విసర్గము, భగోహులో ఉండే విసర్గము అవి. ఓకేనా? భోహు కామ భగోహు కామ అఘోహు మరియు ఆ లేదా ఆకారము తరువాత ఆకారము తరువాత బ్రాకెట్లో రాహలంతము యా విసర్గము. ఎలా ఉందో అలా రాసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది స్లైడ్ మీద. ఇక్కడ యా అంటే లేదా అని కదండి? లేదా అని అర్థం. రా హలంతము లేదా విసర్గము అంటే అదే మనకు మారిపోతుంది కాబట్టి. అస్తు. లేదా ఆకారము తరువాత రుకారానికి యకారం వస్తుంది.
రుకారానికి, రు అంటే రేపానికి కానీ లేదా విసర్గానికి కానీ, అంటే రు నుంచే రా వచ్చింది, రా నుంచి విసర్గం ఏం చెప్పాం కదా, అంటే రు అనే తాత్పర్యం. రకారానికి యకారం వస్తుంది, యకారం వస్తుంది. రా హలంతం కాబట్టి యా కూడా హలంతం వస్తుంది, యకారం వస్తుంది, యకారం వస్తుంది, యకారం వస్తుంది. కానీ తరువాత పదం కానీ తరువాత పదానికి మొదటి అక్షరం, కానీ తరువాత పదానికి మొదటి అక్షరం అస్ ప్రత్యాహారంలో నుంచి ఏదో ఒక వర్ణం ఉంటేనే, కానీ తరువాత పదానికి మొదటి అక్షరం అస్, అస్ ప్రత్యాహారంలో నుంచి ఏదో ఒక వర్ణం ఉంటేనే, అస్ ప్రత్యాహారంలో నుంచి ఏదో ఒక వర్ణం ఉంటేనే. అస్ ప్రత్యాహారం అంటే రాసుకుని బ్రాకెట్, అస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయంటే, అస్ ప్రత్యాహారం ఏమొస్తాయి, ఆ ఈ నుంచి మొదలుకొని తీసుకుంటామండి. జబ గడదశ్ వరకు వస్తుంది, ఘడదశ్ జబ గడదశ్ వరకు షాప్ మొత్తం తీసుకుంటామండి. అస్తు ఏమొస్తాయి రాసుకోండి. అస్ ఈజ్ ఈక్వల్ టు సార్ ఈ వాక్యం చెప్పడము అష్ ప్రత్యాహారంలో ఏదో ఒక అక్షరం ఉంటేనే, తర్వాత పదానికి మొదటి అక్షరము అస్ ప్రత్యాహారంలో నుంచి ఏదో ఒక అక్షరం ఉంటేనే అడిగి పూర్తి అయిపోయింది వాక్యం. అస్ ప్రత్యాహారం చేయడం వల్ల ఏమొస్తుందో తెలియాలి కదా, అందుకే బ్రాకెట్ రాయిస్తున్నాను. స్వరాలు కామ స్వరాలు, స్వరాలు అంటే ఆ ఈ ఊ రు లు ఏ ఓ ఐ ఔ, ఏ ఓ ఐ ఔ, ఆ ఈ ఉన్ రు లుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్, ఇవి స్వరాలు మొత్తం వచ్చేసాయి 4 సూత్రాల్లో. స్వరాలు. తర్వాత హయవరట్, హకారము కామ అంతస్థ వర్ణాలు, హకారము కామ అంతస్థ వర్ణాలు అంటే యా రా లా వ, అంతస్థ వర్ణాలు అంటే యా రా, అంతస్థ వర్ణాలు అంటే యా రా లా వ, వీటికి అంతస్థ వర్ణాలని పేరు. స్వరాలు కామ హకారము కామ అంతస్థ వర్ణాలు, అంతస్థ వర్ణాలు కామ వర్గాల యొక్క 3వ అక్షరం కానీ 4వ అక్షరం కానీ 5వ అక్షరం కానీ, వర్గాల యొక్క 3, 4, 5 ఇవి అస్ ప్రత్యాహారంలో వచ్చే వర్ణం అన్నమాట. అంటే అస్ ప్రత్యాహారం వచ్చే స్వరాలు వచ్చేసాయి, అంతస్థ వర్ణాలు వచ్చేసాయి, హకారం వచ్చింది, వర్గాల యొక్క 3వ అక్షరం కానీ, వర్గాల యొక్క 4వ అక్షరం కానీ, వర్గాల యొక్క 5వ అక్షరం, ఇవన్నీ కూడా అస్ ప్రత్యాహారంలో వస్తాడు. ఇందులోంచి ఏదో ఒక అక్షరం తర్వాత పదానికి మొదటగా ఉంటేనే అప్పుడు మాత్రమే ఆ రేపానికి యకారం వస్తుంది. ఆ యకారం వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, యకారం తీసుకొచ్చిందాం దాని పని. తర్వాత వేరే సూత్రాలు వచ్చేసి భో భగో లోప సాకలు చేసిన వేరే సూత్రాలు వచ్చి దాని యకారం లోపం చేస్తాయి. కొన్ని చోట్ల అలాగే ఉంచుతాయి అన్నమాట. దీని యొక్క సూత్రం యొక్క కార్యం ఏంటంటే ఆ రేపస్థానంలో యకారం తీసుకుని రావడం అనేది దీని యొక్క ఉద్దేశం. తర్వాత వేరే సూత్రాలు వచ్చి దాని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వేరే సూత్రాలు వచ్చి పనిచేస్తాయి అనమాట. అస్తు ముఖ్యంగా భోహో భగోహో అంటే భోలో ఉండేటువంటి విసర్గం అయితే ఉందో, భగోలో ఉండే విసర్గం అయితే ఉందో, అగోహలో ఉండే విసర్గం అయితే ఉందో, ఇవి కాకుండా, ఈ శబ్దాలు కాకుండా ఇంకెక్కడైనా తీసుకోవాలంటే ఇక్కడ భోలో భగోలో అగోలో విసర్గాలు లేవు. ఇక్కడ మనకు ఆకారాలు లేవు, అందుకే విడిగా చెప్పుకున్నామట. ఈ 3 శబ్దాలు ఉండే విసర్గము అంటే విసర్గం అంటే వచ్చి రేపం అట. ఆ రేపస్థానం యకారం వస్తుందన్నమాట. ఓకే, అస్తు ఇంకెక్కడ అకారము లేదా ఆకారం తర్వాత ఉండేటువంటి రేపము, ఆకారం తర్వాత ఉండే రేపము. ఓకేనా, ఆ రేపానికి ఈ సూత్రం చేసి యకారం చేస్తుంది. కానీ ఎప్పుడు అస్ ప్రత్యాహారం నుంచి ఏదో ఒక వర్ణం ఉంటేనే వస్తుంది అని ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ఉదాహరణ కూడా మనం తర్వాత చెప్పుకుందామండి. ఓకేనా, ఎలా చెప్పుకోవచ్చు. ఇది 2 రకాల రూపాలు అంటే వికల్పం కూడా వస్తుందన్నమాట. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వచ్చిన తర్వాత లోపిస్తుంది, మళ్ళా అది లోపిస్తుంది కాబట్టి మనం రేపు చెప్పుకుందాం.
సమయం అతిక్రమించింది కాబట్టి ప్రస్తుత సందేహాలను బట్టి తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే